దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో మీతో ఈ విధంగా చేరి ప్రభువును స్తుతించడానికి మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి రెండవదిగా నన్ను మీ మధ్యకు ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు జాషువా గారి, వారి పేరు కూడా నా పేరు వారి పేరు నా పేరు, వారికి కూడా ప్రభు పేట వందనాలు. చేరి వచ్చిన దైవజనులకు మరి సంఘం అంతటి కూడా ప్రభు పేట వందనాలు. మరి మీకు మరి గ్రామంలో దేవుడు ఒక మంచి దైవజన దేవుడు ఇచ్చాడు, భక్తి కలిగిన ఒక మంచి దైవజన దేవుడు ఇచ్చారు. చాలా స్థలాల్లో మందిరాలు ఉన్నాయి కానీ దైవజనులు లేరు. దైవజనులు ఉంటే మరి దేవుని కృప పొందిన దైవజనులు చాలా తక్కువ మంది. మరి అయ్యగారు నేను గమనించి చూసినప్పుడు దైవ సేవకురాలు దైవజనులు మా సంఘానికి కూడా మేము పిలిచినప్పుడు మరి మేము కూడా ఎంతో దీవించబడ్డాం. దైవజనుల యొక్క మాటల ద్వారా, వారి అనుభవాల ద్వారా ఎంతగానో ఆశ్రయించబడ్డాం. మరి లేళ్ల గారు రావడం నాకు చాలా సంతోషం. లేళ్ల గారు అనే మాట నేను ఎప్పుడు విన్నానంటే ఫస్ట్ మరి మేము కొన్ని సంవత్సరాల క్రితం, 3-4 సంవత్సరాలు నాకు జ్ఞాపకం లేదు, ఈ గ్రామానికి రమ్మని నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఒక కోళ్ల ఫారం ఉన్న ఒక యజమాని మా మందిరానికి వచ్చే మా సంఘ బిడ్డల యొక్క స్నేహితుడు ఆయన కూడా వచ్చి నాకు కూడా ఒక యేసుప్రభు బొమ్మ, వెండి పోత యేసుప్రభు బొమ్మ ఒకటి ఇచ్చి, మీరు కూడా రావాలి సార్, తప్పనిసరిగా మా బిడ్డను దీవించాలండి అని అన్నారు ఆయన. అలా నేను లేళ్ల గారు రావడం జరిగింది ఆ రోజు. పాస్టర్ గారు మేము కొంతమంది కలిసి, ఆ తర్వాత ఇక్కడ నుండి మరి మా సంఘ బిడ్డల స్నేహితులు కొంతమంది ఉన్నారు. మేము వాళ్ళు క్రైస్తవులు అని ఇక్కడ అనిపించుకోవడం వాళ్ళకి ఇష్టం లేక మరి రహస్యంగా అక్కడికి మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారి కొరకు, కొంతమంది కొరకు మేము ప్రార్థన చేయడం జరిగింది. నాకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ రోజుల్లో సహజంగా మనం అడుగుతాం కదా, మరి ఒకళ్ళ దగ్గరలో మందిరం ఉందంటే మందిరానికి వెళ్ళండి అమ్మ అంటాం కదా. మరి నాకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అయ్యగారు, ఆ ఊర్లో మరి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు, ప్రభు సువార్త ప్రకటించిన ఊరుకోరు ఆ గ్రామంలో అని చెప్పాను. నిజమేనేమో అనుకున్నాను నేను, కానీ ప్రార్థన చేస్తున్నా మనసులో, ప్రభువా ఆ గ్రామంలో నువ్వు నీ పని జరిగించాలయ్యా అని. ఆశ్చర్యరీతిగా ఒకరోజు జాషువా గారు మోకాళ్ళ పన్నీళ్ళు ప్రార్థన జరుగుతూ ఉంటే ఒక చోటకి వచ్చినప్పుడు కలిసినప్పుడు అన్న ఎక్కడ సేవ చేస్తున్నారు మీరంటే, నేను లేళ్లగారులో సేవ చేస్తున్నానన్నాను. ఎంతకాలం నుంచి సేవ చేస్తున్నానన్నా అన్న అంటే, నేను చేస్తుంది కొంతకాలం అన్నా, అసలు మా అత్తమామ గారు అక్కడ సేవ ప్రారంభించారు, సుమారుగా ఒక 40 సంవత్సరాల నుంచి అక్కడ పరిచయం జరుగుతుందన్నా అన్నారు. మరి అప్పుడు నేను చెప్పాను నాకు తెలిసిన స్టోరీలన్నీ. మరి అప్పుడు నాకు తెలుసా నా కుటుంబాలని అన్నారు. మరి ఏదేమైనప్పటికీ దేవుడి గ్రామంలో మరి ఇలా మంచి సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేయడం, సేవకులను దేవుడు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మరి ఈ గ్రామాన్ని దేవుడు ఎంతగానో దీవించాడు, అన్ని విధాలుగా దీవించాడు. ఆర్థికంగా దేవుడు దీవించాడు, మంచి రైతులను దేవుడు ఈ ప్రాంతంలో పెట్టాడు. ఆత్మీయంగా కూడా దేవుడు ఈ గ్రామాన్ని దీవించాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 40 సంవత్సరాల క్రితమే పునాది వేశాడు దేవుడు. మరి వారి సాక్ష్యాలు విన్నప్పుడు ఎంత ఆశ్చర్యమే నాకు కూడా. వారికి కదండి ఒక కీడు మేలు కోరిక అన్నట్లుగా దేవుడు, మరి దైవ సేవకుల యొక్క తల్లిదండ్రులు కూడా ఒక అవసరతతో వారు దేవుని సన్నిధికి వెళ్ళారు. కొన్నిసార్లు కదా కొన్ని కష్టాలు మనకు ఎందుకు వచ్చినాయి అనుకుంటాం, నాకే రావాలి కష్టాలు అనుకుంటాం. కానీ కష్టాలు అనేవి కూడా దేవుని ఆశీర్వాదాలు మోసుకొచ్చే కొన్ని వంతెనలు లాంటివి అంట. ఇట్ ఈస్ లైక్ ఎ బ్రిడ్జెస్ హూ క్యారీస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదాన్ని మోసుకొచ్చే ఒక వంతెనలు లాంటివి. అది నాన్న దేవుడు వారి జీవితంలో, హన్నా జీవితంలో అనుమతించినట్లుగా కొన్ని పరిస్థితులు అనుమతించాడు కనుకనే ఇది నాన్న ఈ పరిచయం ఇక్కడ పునాది వేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎక్కడో హైదరాబాద్ వెళ్ళిపోయారు దైవజనులు ఉద్యోగం చేసుకోవాలని. దైవ సేవకులతో మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పారండి, అయ్యా మరి సేవలో ఉన్న పరిస్థితులు, కష్టాలు చూసి
మరి ఆ పరిచర్య నాకు వద్దయ్యా అనుకున్న దైవజనరాలని మళ్ళా దేవుడు ఇక్కడికి ఒక ఉద్దేశంతో తీసుకుని వచ్చారు కదా. మనం మామూలుగా మాట వింటామా? దేవుని మాట వినాం కదా. వినే పరిస్థితి తీసుకొస్తాడు దేవుడు ఒక్కొక్కసారి కదా. అది కూడా మన మేలు కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకెందుకు వచ్చింది ఈ కష్టాలు అనుకుంటాం మనం, కానీ ఆ కీడు వెనక కూడా దేవుడు ఏదో మేలు దాచి ఉంటాడు దేవుడు. ఈ గ్రామంలోనే కాదు, అనేక గ్రామాల్లో పరిచర్య అవసరం, దైవజనుని యొక్క అవసరం ఉంది. అందుకే దేవుడు దైవజను జాషువా గారిని హైదరాబాద్లో ఉన్నవాని ఇక్కడ దేవుడు తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వెళితే కానీ మిమ్మల్ని దీవించను అన్నాడంటే దేవుడు. మీరు వెళితే కానీ మీరు ఫలించలేరు. దేవుని మాటకి విధేయత చూపించి వారి ఇక్కడికి రావడం, ప్రభు వారిని దీవించడం ఎంతో ఆశీర్వాదం. మా పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం కూడా మీరు విన్నారు కదా. మా జీవితంలో కూడా ప్రియులారా, నేను కూడా ఒక సేవకుని కుమారుణ్ణి. నేను తిరుపతి అనేది నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను పాస్టర్ గారు అబ్బాయిని కదా, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాలా, ఎప్పుడు వెళ్ళే పరిస్థితులు రాలేదు. నా జీవితంలో మొట్టమొదటిసారి ప్రభు మాట్లాడినప్పుడు అక్కడికి వెళ్ళాలని, మరి ఒక విధంగా చెప్పాలంటే డూ ఆర్ డై అన్నట్టుగానే వెళ్ళాను నేను. ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అన్నారు. అక్కడ ఎవరు నాకు తెలియదండి అని చెప్పాను. కానీ ప్రభు వెళ్ళమన్నాడు. వెళ్ళే వరకు నెమ్మది లేదు. మరలా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ వెళ్ళిన తర్వాత మరి ప్రభు కార్యాలు చేశాడు. మేము చెప్తే ఎవరు వినలా. మనం చెప్తే వింటారు ఎవరైనా? మనం చెప్తే ఎవరు వినరు. దేవునికి తెలుసు ఎవరికి ఎలా చెప్పాలో, వాళ్ళతో చెప్పిస్తాడు దేవుడు. నేను సేవకు వెళ్ళినప్పుడు తిరుపతిలో దేవుడు దెయ్యాలతో చెప్పించాడు ఆయన దేవుడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమండి, నాకు ఆశ్చర్యం అనిపించింది. దెయ్యాలు చెప్తే నమ్మారు మనుషులు. దేవుడు మనుషులుగా మేము చెప్తే నమ్మలేదు. యేసుప్రభు తెలుసా అండి అంటే, నేనేదో అడ్రస్ ఎత్తుకుతున్నాను అనుకుంటున్నారు వాళ్ళు. మా ఊర్లో ఎవరు లేరని అంటున్నారు. కొన్ని రోజులు వెళ్ళేటప్పటికి అలాగే, ప్రభువా ఎందుకు మమ్మల్ని ప్రాంతాన్ని తీసుకొచ్చావయ్యా అని ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభువే ఆ గ్రామాల్లో ఉన్న దయ్యాలను, దేవతలను దేవుడు కదిలించడం ప్రారంభించాడు. వారు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ గ్రామాలను దేవుడు మా చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నా ప్రతి గ్రామంలో ఒక మందిరం ఉంది. తిరుపతి పట్టణంలోనే దేవుడు నాకు ఒక చక్కని పరిచయం ఇచ్చాడు. దేవుడు చక్కని మందిరం కూడా కట్టడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ తర్వాత అనేక ప్రాంతాలు దేవుడు తీసుకువెళ్ళాడు. ఒక విధంగా నేను కూడా ఒక 26 సంవత్సరాలుగా సంపూర్ణంగా దేవుని పరిచర్యలో ఉన్నాను నేను. మరి అది నా గొప్పతనం కాదు, కానీ నేను చాలాసార్లు గమనించి చూసినప్పుడు నా జీవితంలో ఎందుకు పనికిరాను నన్ను, ఏ యోగ్యత లేని నన్ను. అఫ్కోర్స్ నాలో చెప్పుకోవడానికి సక్సెసే కాదు, కానీ చాలా ఫెయిలియర్స్ కూడా ఉన్నాయి. చాలాసార్లు ఓడిపోయిన నన్ను, చాలాసార్లు అపనమ్మకస్తుడైన నన్ను దేవుడు, ఎన్నోసార్లు దారి తొలగిపోయిన నన్ను కృప వెంబడి కృప ఆయన నా జీవితంలో చూపిస్తూ, మోషే చేతిలో ఉన్న కర్రను దేవుడు వాడుకున్నట్లుగా దేవుని చేతికి నన్ను నేను అప్పగించుకున్నప్పుడు ఆయన నన్ను వాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ కూడా అలాగే దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. మీ అందరి జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయాలనుకుంటున్నాడు. అందుకే ఈ 12వ వార్షిక సంఘ ఉద్యోగ కూడికలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పారంట దైవజనంతా, మందిరంలోనే జరిగించి ఈసారి బహిరంగంగా జరిగించడం కంటే సంఘం ఉజ్జీవింపబడాలి. దేవుడు కోరుకునేది అదే. తన పిల్లలుగా మనం ఉజ్జీవింపబడాలి, దేవుని పిల్లలంగా కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కొంతకాలం గడిచిన తర్వాత ఏదో ఒక తెలియని ఒక నీరసం, ఏదో ఒక తెలియని ఒక బద్ధకం, ఏదో ఒక తెలియని ఒక అవిశ్వాసం, ఏదో ఒక తెలియని గర్వం కూడా దేవుని పిల్లలుగా మన జీవితంలో రావడం సహజం. వాక్యం అంతా చూసినప్పుడు అదే మనకు కనబడుతుంది. కష్టాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా బైబిల్లోని ఇశ్రాయేల్ లాగానే ప్రభు పాదాలు పట్టుకుంటాం. కానీ కొంచెం సుఖం వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి దేవుని మర్చిపోయే అనుభవాలు కూడా వస్తాయి, మర్చిపోయే పరిస్థితులు కూడా వస్తాయి కదా. వాక్యంలో రాయబడిన మాటలు చూసినట్లయితే వారి హృదయం క్రొవ్వి అని ఉంటుంది ఒక సందర్భంలో మాట మనం చూసినట్లయితే.
దేవుని మీద తిరుగుబాటు చేసిన పరిస్థితులు కూడా వాక్యాలు మనం చూస్తాం. కానీ ఆ పరిస్థితులన్నింటిలో ప్రియమైన దేవుని పిల్లలంగా మనం కొన్నిసార్లు మనకు తెలియదు. యేసయ్య ఉన్న పడవలోనే తుఫాన్ వచ్చింది కదా. యేసయ్య ఉన్న పడవకు తుఫాన్లు వస్తాయా? తుఫాన్లో చిక్కుకుంటాయా? చిక్కుకుంటాయి. కొన్నిసార్లు మనకు తెలియదు. యేసయ్య మాట విని బయలుదేరిన పడవే తుఫాన్లో చిక్కుకుపోయింది. కొన్నిసార్లు మన జీవితంలో తెలియదు, ఊహించని కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. అయినా ఆ పరిస్థితుల్లో నిబ్బరంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు ప్రభువా, ఎలా జరుగుతుందో నాకు తెలియదు నాయనా, కానీ నువ్వు నాకు తోడుగా ఉంటావని, నన్ను అవతల ఒడ్డుకు నడిపిస్తావని నేను నమ్ముతున్నానయ్యా అని మౌనంగా మనం ఉంటే, పని మనం ప్రారంభిస్తే ఆయన దాన్ని ముగిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అడుగు మనకు ముందుకు వేస్తే గమ్యాన్ని ఆయన మనకు చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను కూడా నమ్ముతున్నాను, రానున్న దినాల్లో ఈ మందిరం సరిపోదు. మీరు త్వరలో చాలా పెద్ద మందిరం కట్టాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోండి కదా, ఒక 30-40 మంది వస్తేనే మనకు మందిరం సరిపోతే, లేళ్ల గరువుని దేవుడు కదిలిస్తే సరిపోద్దా? ఇది కదా, కదిలించాలంటే ముందు మనం విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి తెలుసు ఎవరిని ఎలా కదిలించాలో, ఆయనకి తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఆయనకి తెలుసు ఎవరిని ఎలా దర్శించాలో, ఆయనకి తెలుసు ఎవరిని ఎలా నడిపించాలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా సంఘానికి కూడా కొన్ని మహమ్మదీ కుటుంబాలు వస్తూ ఉండేవి. కొంతమంది దేవుడు రక్షించాడు, బాప్తిస్మం పొందిన కుటుంబాలు మా సంఘంలో ఉన్నాయి. ఒక చెల్లి ఎప్పుడు చెప్తాను, అన్నయ్య నువ్వు 2 మాటలు చెప్పండి అన్నయ్య. ఆయన చాలా మంచివాడు, ప్రార్థనకు వచ్చేవాడు కానీ, ప్రార్థనకు వెళ్ళమనేవాడు కానీ, ఆయన మాత్రం మళ్ళీ మిగిలిన సందర్భాల్లో మరి వారి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడ కూడా తీసుకెళ్ళేవాడు కుటుంబాన్ని. చాలా రూల్స్ పెట్టేవాడు ఆయన. మరి ఆయన రక్షణ పొందడానికి ఇష్టపడేవాడు కాదు. నన్ను చెప్పమని చెప్తా వచ్చింది ఆ చెల్లి, అన్న మీరు కూడా కలిసినప్పుడు 2 మాటలు చెప్పండి అన్న దేవుని మాటలు. నేను ఆ చెల్లికి చెప్పిన మాట ఏంటంటే, నా ప్రయత్నం అయితే అది వృధా అయిపోతుంది. నేను ఒకటే చెప్పానమ్మా, తొందరపడద్దు. గుడ్డులో 21 రోజు పిల్ల ఉండాల్సిందే. పిల్ల తయారైనప్పుడు మనం ఏ ప్రయత్నం చేయకుండానే పగలగొట్టుకుని అదే బయటికి వచ్చేస్తుంది. మనం ప్రయత్నం చేయొద్దు. ఫస్ట్ ఆమెకి ఇచ్చాడు పర్మిషన్ బాప్తిసం తీసుకోవడానికి, తర్వాత వాళ్ళ పిల్లలకు బాప్తిసం తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు ఆయన. ఒకరోజు అన్న నాకు బాప్తిసం ఇచ్చేయండి అన్న అని వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంవత్సరాలు వచ్చాడు మందిరానికి. ఎందుకు మాటలు నేను చెప్తున్నాను ప్రియదేవులారా, మన ప్రయత్నాలు అయితే విఫలం అయిపోతాయి. నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, ప్రభువుని మనం అడిగినప్పుడు, వాక్యం చదువుతూ ఉంటే, వాక్యం వింటా ఉంటే నాకేం అర్థమైందంటే, ప్రభువు సన్నిధిలో మనం ఒక అప్లికేషన్ పెట్టినప్పుడు, ప్రార్థన అదే అప్లికేషన్ అంటే కలెక్టర్కి అప్లికేషన్ ఇచ్చినట్టుగా, ప్రభువు సన్నిధిలో మనం కొన్ని అప్లికేషన్స్ మనం పెట్టినప్పుడు ఆయన ఎలా చేస్తాడో మనకు తెలియదు, కానీ తప్పనిసరిగా ఆయన చేస్తాడు. ఒక దినాన వాటిని మనం చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి బేతేలు సహవాసం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బేతేలు సహవాసం ప్రార్థన చేసే సహవాసం, మరి ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకునే సహవాసం. నేను కూడా సహవాసాన్ని చూసినప్పుడు ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. దైవజనుల సాక్ష్యాలు ఉన్నప్పుడు బేతేలు సహవాసంలో కొంతమంది సేవకురాండ్రు కూడా మచిలీపట్నంలో ఉద్యోగాలు రావడాన్ని బట్టి వాళ్ళకి సచివాలయం అట్లా మా సహవాసానికి కూడా రావడాన్ని బట్టి మాకు కూడా కొంచెం బేతేలు పరిచర్య యొక్క రుచి మేము కూడా కొంచెం టేస్ట్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈ ఉదయకాల సమయంలో నేను ఈరోజు మీకు ఒక వర్తమానం చెప్పాలని సిద్ధపడి వచ్చాను. అదేంటంటే యెషయా గ్రంథం ఐజియా 40:31, యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనం. తెలిసిన వారు ఎవరినట్లయితే చూడకుండా చెప్పగలిగినారంటే చెప్పండి అన్నమాట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. హల్లెలూయా. దైవజనరాలకు కూడా ప్రభు పేట వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి తల్లిగారు కూడా గ్రామంలో మంచి సేవ చేస్తున్నారు కష్టపడి. ఇక్కడ మాట మనం చదువుతాం ప్రియదేవులారా, యెహోవా కొరకు ఎదురు చూచే వారికి దేవుడు నూతన బలం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎంతమంది ప్రభువుని తెలుసుకున్నారు. అయినా ఏంటి సువార్త కూడికలు,
ఆయన ఏంటి ఉద్యోగ కూడికలు, ఆయన ఏంటి ఎందుకు ఇంత ప్రయాస ఖర్చు అంటే యేసయ్య వస్తాడని సంఘం ఎదురు చూచింది. ఆయన వచ్చారు. పునరుద్ధానుడు తిరిగి లేస్తాడని ప్రవచనాలు చెప్పబడిని తిరిగి లేచారు ఆయన. అదే యేసయ్య ఆరోహణమే వెళుతూ వెళుతూ మరలా నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు కదా ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాన్నాడు. ఆయన వచ్చి ఆయన తన సంఘాన్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఆయన కనుక ప్రభువు వస్తాడు గనక లెక్క అప్పగించాలి. గనక ఎవరికి దేవుడు అప్పగించిన పని వాళ్ళు, తలాంతులు అప్పగించిన వాడు కష్టపడి వాటిని అభివృద్ధి చేసినట్లుగా ఎవరికి అప్పగించబడిన పని వారు చేస్తున్నాం. నాకు అప్పగించబడిన పని నేను చేస్తున్నాను, మీకు అప్పగించబడిన పని మనం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో పక్షిరాజుని గురించి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. బైబిల్లో ఈ పక్షిరాజుని గురించి దేవుడు చాలా రాయించాడు, చాలా విషయాలు రాయించాడు. చాలా పక్షులని భూమి మీద యేసయ్య సృష్టించినవి. కానీ మరి పక్షిరాజుని గురించి దేవుడు ప్రస్తావించాడు. దేవుని కొరకు ఎదురు చూచేవారంట వారికి దేవుడు నూతన బలం ఇస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆత్మీయంగా కృంగిపోయిన స్థితిలోనే ఉన్నామేమో. ఈ ఉదయకాల సమయంలో శరీర సంబంధమైన ఏదైనా బలహీన చేతను బాధింపబడుతూ ఉన్నామేమో. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన ఒక విధమైన ఆత్మీయమేలో నువ్వు ఆత్మీయతను నిరుత్సాహపడిపోయిన స్థితిలో ఉన్నావేమో. ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మనం దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన నూతన బలాన్ని ఇస్తాడు ఆయన మనకి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాంటి బలం అంటే పక్షిరాజు వంటి బలాన్ని దేవుడు ఇస్తాడంట. అది రెక్కలు చాపి పైకి ఎగురుతుందంట. అది అలయక పరిగెత్తుతుంది, సొమ్మసిల్లక నడిచిపోతుంది. పక్షిరాజు అలసిపోవడం ఎప్పుడైనా చూసారు మీరు? అది రెక్కలోపడం చూసారు ఎప్పుడైనా? ఎప్పుడో అప్పుడప్పుడు. కానీ అలా గిరగిరా తిరుగుతానే అలా అంటానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతో దూరం, ఎంతో ఎత్తులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ పక్షిరాజు కంట మరి ఒక విధంగా చూస్తే సుమారు 7,000 ఈకలు ఉంటాయంట దానికి. కానీ అది బరువు సుమారుగా ఒక 500 గ్రాముల బరువు ఉంటుందంట. అన్ని ఈకలు ఉన్నా కానీ దాని బరువు ఎంత అంటే సుమారుగా ఒక 500 గ్రాముల బరువు ఉంటుంది. అది అంతా మరి ఎత్తుగా ఎగరడానికి గల కారణం ఏంటంటే ఎలాంటి బరువును అది తగిలించుకోదు. సపోజ్ అదే పక్షిరాజుకి ఏదైనా ఒక బరువు తగిలించామనుకోండి, ఒక 1/2 కిలో రాయి దాన్ని మెడకు కట్టామనుకోండి, ఎగురుతుంది. ఎగరగలదు? అది ఎగరలేదు. దేవుని పిల్లలుగా మనం కూడా ప్రియమిళ్ళరా ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు మనం నడవాలంటే ఈ లోక సంబంధమైన పాపం నుండి మనం విడుదల పొందాలి. ఏది మనం తగిలించుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలకి ఎప్పటికప్పుడే మనం శుభ్రం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఈ పక్షిరాజు మనం చూసినట్లయితే దానికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, అందరూ నాతో పాటు చెప్పండి, ఈ మాట చదవండి. కీర్తన గ్రంథం 15వ కీర్తన మొదటి 3 వచనాలు. కీర్తన గ్రంథం 15వ కీర్తన మొదటి 3 వచనం. నేను సుమారుగా ఒక 7 విషయాలు నేను చెప్పాలనుకున్నాను. మేబీ మా సంఘంలో అయితే ఒక్కొక్క వారం ఒక్కొక్క మాటను మేము ధ్యానం చేసాం. మేబీ ఈ 2 పూటలు 7 మాటలు కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అవి ఈరోజు ఉదయం చెప్పిన మాటలు ఈవినింగ్ నేను కంటిన్యూ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ పక్షిరాజును చూసి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. దేవుడు నేర్పిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో దేవుడు అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకోవడం మనకు ఆశీర్వాదం. నూతన బలం పొందాలంటే, నూతన ఉద్యోగం మనం పొందాలంటే, దేవుని కొరకు దేవుని చేతిలో బలమైన పాత్రగా మనం వాడబడాలంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. 15వ అధ్యాయము 15వ కీర్తన మొదటి 3 వచనాలు చదవండి దయచేసి. యెహోవా ఎవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నిజము పలుకువాడే, నాలుకతో కొండములాడు, కీడు చేయుడు, నిందమాపుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పక్షిరాజుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రియదేవుడా,
ఈగల్ ఫ్లైస్ గ్రేట్ హైట్స్. అందరూ నాతో పాటు చెప్పండి. పక్షిరాజు ఎత్తైన స్థలంలో ప్రయాణం చేస్తుంది. పక్షిరాజుకున్న గొప్ప లక్షణం అన్నమాట అది. అది ఎత్తైన స్థలంలో ప్రయాణం చేస్తుంది. ఎత్తైన స్థలం అనేది దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ఇది ఎత్తైన స్థలంలో ప్రయాణం చేయడం అంటే ఇంకా మనం చూస్తాం కదా. ఎత్తైన స్థలం అంటే మోషేని మనం చూస్తాం. దేవుని సన్నిధికి వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపాడు ఆయన. అలాగనే ఏలియాని చూస్తాం. 40 దినాలు ప్రభు సన్నిధి గడిపాడు ఆయన. యేసు ప్రభువాన్ని కూడా చూస్తాం. 40 దినాలు ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో సమయం గడిపారు వాడు. దేవుని పిల్లలంగా మన జీవితంలో ప్రియమైనరా ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల్లో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉన్నతమైన ఆత్మీయ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే ప్రియమైనరా ఉన్నతమైన ఆశీర్వాదాలు కూడా మనం పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన కదని మోషే 40 దినాలు ఒంటరిగా దేవునితో సమయం గడిపాడు. చాలామంది కదా మరి నలుగురితో కలిసినప్పుడు మనం ఎక్కువ సమయం గడుపుతాం, కానీ ఒంటరిగా దేవునితో సమయం గడిపే అనుభవం మనకు ఉండాలి. మోషే 40 దినాలు దేవునితో సమయం గడపడాన్ని బట్టి ఏం దొరికింది ఆయనకి? అప్పటి వరకు దేవుని పిల్లలకి కట్టడ లేదు, నియమ నిబంధన లేవు. మొట్టమొదటిగా దేవుడు అతనికి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఏది పాటిస్తే ఆశీర్వాదమో, ఏమి చేయాలో ఏమి చేయకూడదో దేవుడు చెప్పాడు. 5 విషయాలు మనిషి దేవుని పట్ల ప్రవర్తించవలసిన విధానం, డ్యూటీస్ టువర్డ్స్ గాడ్. 5 విషయాలు మనిషి పట్ల ప్రవర్తించవలసిన విధానం. క్రొత్త నిబంధనల వాటిని ప్రభువు 2 ఆజ్ఞలుగా చెప్పారు. నిన్ను వలే, అది రెండోది. మొట్టమొదటిది నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడని యెహోవాను సేవించాలి. ఆయన మరి కదా మోషే ఆ కొండ మీద నుంచి దేవునితో సహవాసం చేసి దిగి వస్తూ ఉంటే ఆయన ముఖం ఎలా ఉందంట? ముఖం ప్రకాశిస్తూ ఉంది. భయపడ్డారంట ఆయన ముఖం చూడడానికి మనిషి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలంగా మనం కూడా, అందుకే మోషే గొప్ప నాయకుడయ్యాడు. ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగిన వాడు కనుకనే ఉన్నతమైన పరిచర్య కూడా చేయగలిగాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజులోనే మోషే గారు ఎన్ని లక్షల మందికి సేవకుడైనా మన ఆల్మోస్ట్ సుమారుగా ఒక 30 లక్షల మందికి దైవజనుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు 1 లక్ష మంది ఉంటేనే మనం చాలా గొప్పలుగా చెప్పుకుంటాం రోజులో. ఆ రోజులో మైక్ లేదు, ఏమైనా ఉందా? ఏం లేదు, సౌండ్ సిస్టమ్ లేదు. ఎట్లా నడిపించారు తెలియదు ఆయన. మోషేని చూస్తే అందరూ భయపడతా వచ్చారు. ఎందుకంటే దేవుడే మోషే పక్షంగా నిలబడి మాట్లాడుతూ వచ్చాడు. మోషేకి విరోధంగా ఎవరైనా మాట్లాడితే, ఇంట్లో వాళ్ళు మాట్లాడినా కూడా, నా సేవకునికి విరోధముగా మీరు మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదు అంటున్నాడు దేవుడు వచ్చి కదా. కొన్ని సూచనలు కూడా చూపిస్తూ వచ్చాడు ఆయన. ఉన్నతమైన ఆత్మీయ అనుభవాన్ని కలిగిన వాడి జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఉన్నతమైన పని దేవుడు వారికి అప్పగిస్తాడు. ఉన్నతమైన పాత్రలుగా దేవుడు వారిని వాడుకుంటాడు. ఉన్నతమైన పరిచర్య కూడా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రియమైనరా కదని దేవునితో సహవాసం చేసేవాడు. ప్రభు కూడా అలాగే కదా. ప్రభు 40 దినాలు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు శోధకుడు వచ్చాడు అన్ని కదా, శోధించడానికి, జయించడానికి. జయించాడా? జయించగలిగాడా? జయించలేకపోయాడు కదా. యేసయ్యను ఆపేద్దాం అనుకున్నాడు. అక్కడే పుట్టినప్పుడేమో హేరోదులో ప్రవేశించాడు, అక్కడ ఆపేద్దాం అనుకుని. పెరిగినప్పుడేమో కదా అపవాదిలాగా వచ్చాడు, అక్కడ ఆపేద్దాం అనుకొని. అక్కడ ఆయన జయించి గొప్ప పరిచయం చేశాడు ఆయన. సిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా వచ్చాడు ఆయన ఆపుదామని కదా. తండ్రి నీకు చిత్తమైతే గిన్నెన ఎద్దానండి. అక్కడ కూడా ఒక భయంకరమైన శోధన ఆయనకి. కానీ నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రభు చిత్తానికి తల వంచాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
పక్షిరాజు ఉన్నతమైన ఆత్మీయ విలువలను కలిగి అనుభవాన్ని కలిగి జీవిస్తుంది. ప్రియమైనరా, ఉన్నతమైన ఎత్తులు అది ప్రయాణం చేస్తుంది. ఉన్నతమైన ఎత్తులో ఒక్కొక్కసారి ప్రయాణం చేసినప్పుడు ఈ పక్షిరాజు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కదా. పక్షిరాజుకున్న ఒక లక్షణం ఏంటంటే ఈగల్ ఫ్లైస్ ఆల్ అలోన్. ఒంటరిగానే అది ప్రయాణం చేస్తుంది, కానీ అది కాకులతో పిచ్చుకలతో అది ప్రయాణం చేయదంట. వింటున్నారా? పక్షిరాజుకుని ఇంకో లక్షణం ఏంటి తెలుసా? అది ఉన్నతమైన ఎత్తులో ప్రయాణం చేస్తుంది, కానీ కాకులతో పిచ్చుకలతో అది స్నేహం కూడా చేయదు. మీరు గమనించలేదు? పిచ్చుకలు కదా ఎక్కడ ఏ ఇంట్లో ఏ కిటికీలో గూడు పెట్టుకుందామా అని చూస్తూ ఉంటాయి. కాకులు అయితే కదండి, కాకులు కూడా ఏ చెట్టు మీద, మన చెట్టు మీద గూడు పెడుతుంది. అది మనల్ని పొడుస్తూ ఉంటుంది. అటు వెళ్తూ ఉంటాయి. మీరు గమనించారు కాకిని ఎప్పుడన్నా? మన చెట్టు మీద గూడు పెట్టుకుంటూ ఉంటుంది. మనల్ని ఇంట్లో ప్రశాంతంగా ఉండలేదు, బయటికి వెళ్ళాలంటే భయం, కర్ర పట్టుకుని తిరగాల్సి వస్తుంది. అది గూడు కదా పిల్లల్ని బయటికి వెళ్ళిపోయేదాకా. పక్షిరాజు ఉన్నతమైన ఎత్తులతో ప్రయాణం చేస్తుంది, కానీ కాకులతో పిచ్చుకలతో సహవాసం చేయదు. ఇది సహవాసానికి కూడా సాదృశ్యంగా ఉంది. విశ్వాసి ఎవరితో సహవాసం చేయాలి? విశ్వాసితో. సేవకుడు సేవకుడితో, ఆత్మీయులు ఆత్మీయులతోనే. కొంతమంది క్షమించండి దయచేసి ఈ మాట నేను చెప్తున్నందుకు. మరి నేను గమనం చూశాను కొన్ని చోట్ల. ఎట్లా అంటే వాళ్ళు చాలా భక్తిగా ఉంటారు కుటుంబం అంతా, కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు పెత్తనం అంతా దేవుని ఎరుగని వాళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళంతా వాక్యానికి విరోధంగా చేస్తూ ఉంటారు. తర్వాత చాలా కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది. అంటే నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు నువ్వు? ప్రియమిడా కదా, ఎవరి మాటకి నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు? ఎవరి అధికారం, ఎవరి నాయకత్వానికి నువ్వు కదా ప్రాధాన్యతనిస్తున్నావు? ఆత్మీయులతో సహవాసం చేస్తే మన జీవితం ఆత్మీయంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు, ఈ రోజుల్లో కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు అన్నిలు అడుగుతారు, అవి మీరు కూడా చేస్తారు ఇట్లా అంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి పెద్ద తేడా ఉండట్లా. మనం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు ఇంకోటి చేస్తారు అంతే. ఏ కార్యక్రమం జరిగిన నేను చెప్పట్లేదు, మీరు బాధపడతారు అనుకోండి. మనం సిలువ వేస్తాం, వాళ్ళైతే బొట్లు పెడతారు అంతే. చాలామంది కదా ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా అక్కడ బైబిల్లో. నేను ఒక చోటుకు వెళ్తే రిబ్బన్ కత్తిరించి పాస్టర్ గారు తీసుకెళ్ళిపోద్దంట. రిబ్బన్ కత్తిరిను గిన్నె కూడా ఆమెకు ఇవ్వాలంట. ఆ కత్తి అంటే అక్కడ సేవకురాలు నడిపిస్తున్నారు ఆమె. నాకు చాలా అక్కడ పాలు పొంగించినప్పుడు పాస్టర్ గారు ఫస్ట్ వెలిగిస్తుందంట. కానీ దేవుని పిల్లలుగా మనం ఏం చేసినా, నేనేమంటానంటే, నేను విమర్శించడానికి కాదు, కానీ మనం ఏమి చేసినా వాక్యానుసారంగా చేస్తే మనకి ఆశీర్వాదం వస్తుంది. ఒక దైవజనుడు అన్నాడు, పాలు పొంగి స్టవ్ ఆరిపోయి పొగ వస్తూ ఉంటే ఏం ఆశీర్వాదం అండి అన్నాడు కదా. ఏమంటే కొత్త ఇంట్లో మట్టి పోసి నుప్పులు పెట్టి ఏదో అది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ ఎక్కడన్నా ఉందా? అదేమంటే బైబిల్లో ఉంది కదండి, నీ గిన్నె నిండి పొర్లు ఉంది కదండి. ఏ సందర్భంలో చెప్పాడు దేవుడు ఆ మాట? ఏ సందర్భంలో దేవుడు చెప్పాడు అమ్మా? ఆయన్ని కాపరిగా కలిగి ఉంటే, స్టవ్ వెలిగిస్తేనో పొయ్యి వెలిగిస్తేనే కాదు, యెహోవా నా కాపరి, అప్పుడు పచ్చిగల చోట్లైన మనల్ని. నిజంగా నమ్మండి. మా ఈ రీసెంట్గా మా చెల్లి ఒక పాప ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కుంది. మచిలీపట్నం ఉన్నాయి. వాళ్ళు కొనుక్కునే వారికి ఎక్కడ కొంటున్నారో కూడా మాకు తెలియదు, అంత సీక్రెట్గా ఉంచారండి. సరే మంచిదిలే దేవుని అన్నా, ఈ గది ఫలానా వాళ్ళతో చేయించాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఉన్నారు, అందరినీ ఇన్వాల్వ్ చేయాలని ఆ ఆశ. ఈ గేటుకి ఫలానా వాళ్ళు పాస్టర్ గారు ప్రార్థన చేయాలన్నా చాలామంది పాస్టర్ గారిని పిలిచింది. ఎందుకంటే ఆమెకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బంధువుల్లో చాలామంది సేవకులు ఉన్నారు. మంచిదే, అంతా అయిపోయింది. మేము అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాం, ఇంట్లోంచి పొగ వస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు, ఏంట్రా అని చూస్తే ఏదో చేస్తున్నారు లోపల. తర్వాత నాకు అర్థమైంది. అర్థమైతే నాకేమో ఓపెన్ చేసినప్పుడు ప్రార్థన చేయండి అని కొబ్బరి నూనె డబ్బా ఇచ్చారు. తర్వాత నేను చూస్తే సిలువు గుర్తులు వేరే దాంతో కూడా వేసినట్టు ఉన్నాయి. అదేదో గంధంలాగా అనిపించింది నాకు చూస్తే. మరి దేవుని స్తోత్రం, ఫోన్లే సంతోషంగా ఏదో చేసుకున్నారు కదా అనుకున్నాను. ఒక నెల రోజులు కూడా అవ్వలేదండి, ఫోన్లు అన్న ఒకసారి రండి అన్న. మా పాస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, నేనేమో ఉట్టి మాటలు చెప్పట్లేదు. వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్లు, అయ్యారు మీరు ఒకసారి వెళ్ళండి,
ఎందుకంటే చెప్పుకోలేని కొన్ని సమస్యలు ఇంట్లో, పోరాటాలు ఇంట్లో. అప్పుడు నేను చెప్పానమ్మా, దేవునికే స్థానం ఇవ్వాలి మన ఇంట్లో, దేవుని మాటకే ప్రాధాన్యత ఇవ్వాలి. దైవజనుడు ఒక మాట చెప్తే ఎవరు చెప్పినట్టు? దేవుడు చెప్పినట్లు కదా. నేను చెప్తాను చాలా అమ్మా, నేను కొన్ని ఫంక్షన్స్కి నేను వెళ్ళనండి, అన్ని ఫంక్షన్స్కి. ఎందుకంటే దేవుడు నాకు నేర్పాడు ఒక పాఠం. ఏంటంటే నేను వెళ్ళిన ఒక ఫంక్షన్లో వాళ్ళకి చాలా నష్టం జరిగింది. అది బైబిల్లో ఏమీ లేని ఫంక్షన్, అది వాళ్ళు బాధపడతారని వెళ్ళాను. అప్పుడు ప్రభు ఒకదిన నాతో ఏం మాట్లాడాడంటే, నువ్వు వెళితే ఆశీర్వాదం వచ్చేస్తుందా అని అడిగాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదం వచ్చేస్తుందా? నేను రాకపోయినా నీతో, నువ్వు రాకపోతే ఎలా వస్తుంది ప్రభువా? మరి వాక్యానుసారంగా లేని వాటి దగ్గరికి నేను రాను అన్నాడు దేవుడు. మరి దేవుడు వెళ్ళని చోటకి నేను వెళ్ళటం ఎందుకు? నేను వెళ్ళడం వల్ల నాకు కుటుంబానికి దీవెన కలగనప్పుడు వాళ్ళు ఏదో ప్రేమతో నాకు ఇచ్చింది తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళు బాధపడతాడు, నాకేం సంతోషం? పాస్టర్ కూడా వచ్చారు, ప్రార్థన చేశారు, ఏం జరిగింది అంటారు కదా మళ్ళీ వేరే వాళ్ళే. నేను రానమ్మా అని చెప్తే, మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి తల్లి, నేను రాలేను వాటి కొరకు అని చెప్పడం నేను కూడా నేర్చుకున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తాను? పక్షిరాజులతోనే సహవాసం చేస్తుంది, కాకులతో పిచ్చుకలతో సహవాసం చేయదు. ప్రతిరా ఆత్మీయులతోనే సహవాసం చేస్తారు. దేవుని పిల్లలు దేవుని మాటకే ప్రాధాన్యత ఇస్తారు. శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తారు. ఆత్మ సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తారు. అదే బైబిల్లో లేదా? ప్రభావం విడిచి వెళ్ళిపోయిందంట. ఎక్కడి నుంచి అండి? దేవుని సన్నిధి నుండి, యాకోబు అని పేరు పెట్టారండి, ఇశ్రాయేల్లో నుండి ప్రభావము వెళ్ళిపోయింది. అంటే అన్నీ ఉన్నాయి అక్కడ. మందిరం ఉంది, మందసం ఉంది, ఏమండి, యాజకుడు ఉన్నాడు, యాజకుని పిల్లలు ఉన్నారు, కానీ ఎవరు లేరు అక్కడ. ఎవరు లేరు? దేవుడు లేడు. సమయాలు వచ్చే వరకు షిలోహులో మరలా దేవుడు దర్శిస్తున్నాడనే మాట పోయింది. దేవుని సన్నిధికి ప్రజలు వెళ్ళడానికంటే ఆ దినాల్లో అసహించుకున్నారంట. ఎందుకంటే వెళ్ళే వారి ప్రవర్తన, అక్కడ ఉన్న వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు, దేవునికి ఇష్టంగా లేదు, దేవుని భయం కలిగినట్లుగా లేదు. ప్రేమరా, పక్షిరాజుతోనే సహవాసం చేస్తుంది. నువ్వు పక్షిరాజువా, పిచ్చుకవా, కాకువా? మనం ప్రశ్న వేసుకోవాలి. నేను ప్రశ్న వేసుకుంటాను. ఆత్మీయులతోనే సహవాసం చేయాలి. నాకు కూడా అందుకే నేను కూడా వారంలో 3-4 చోట్ల సేవకుల సహవాసానికి వెళ్తాను. నాకు దేవుడు పరిచయం ఇచ్చాడు, కానీ నేను వెళుతుంది ఎందుకంటే వాక్యంలో ఒక మాట ఉంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, అచ్చట ఆశీర్వాదము శాశ్వత జీవం ఉండునని దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. అలాగే జాషువా గారు నాకు పరిచయం అయ్యారు. ఆ సహవాసం ద్వారా ఎంత నేర్చుకుంటా ఉన్నాను. ఒకరిని చూసి ఒకరు రోషం తెచ్చుకోవడం, ఒకరిని చూసి ఒకరు భక్తి నేర్చుకోవడం, ఒకరి లోపాలు కదా ఒకరిని దేవుడు సరి చేస్తున్నప్పుడు ఒకరినొకరు సరి చేసుకోవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కూడా చెప్పాలి మీకు. ఒక ఆయన ఇలాగే చాలా కాలం ఆయన పోలీసు ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూ ఉండగానే అప్పుడప్పుడు పాటలు పాడడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు, పాటలు పాడేవాడు. రిటైర్డ్ అయిపోయినాక ఆయనకి సేవ చేయాలనిపించింది. పాటలతో పాటు 2 మాటలు కూడా చెబుదాం. పాటలు పాడుతున్నప్పుడు చాలా గౌరవం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇంకా పరిచయం చేస్తే ఇంకా ఘనంగా ఉంటుంది, కానీ ఆయన చేస్తున్నాడు, మంచిగా సేవ చేస్తున్నాడు. ఆయన మంచిగా సేవ చేయడం అంటే ఆయన ముందు ఆయనే కెమెరా పెట్టుకొని టీవీలో కూడా పరిచయం చేస్తున్నాడు ఆయన. కానీ నేను గమనించి చూసినప్పుడు పరిచర్య ఆయన ఎక్కడ నేర్చుకోలేదు, నేర్చుకునే మనసు లేదు ఆయనకి. నేర్చుకునే మనసు లేదు కనుక నేర్పించే పరిస్థితిలో కూడా ఆయన లేడు. ఒక రోజున మరి అక్కడున్న ఆయన సతీమణి గారు నాకు ఒక రోజు ఫోన్ చేశారు. ఎందుకంటే మా సంఘానికి ప్రారంభ దినాల్లో వచ్చేవాడు అనమాట. ఫోన్ చేసి, అయ్యా ఈయన వాక్యం చెప్పడమే కదా, అవసరమైనప్పుడు అప్పుడప్పుడు ఇంట్లో లాఠీ కూడా పట్టుకుంటున్నాడు అయ్యా, వచ్చి ఒకసారి చూడయ్యాను. అప్పుడు రిటైర్డ్ అయిపోయాడు ఆయన. అమ్మ నేను వచ్చేది చూస్తాను, ఆయన మాట చెప్తే ఈయనే మనిషి కాదమ్మా, కనుక నేనేం చెప్పలేను తల్లి, మళ్ళీ నువ్వెందుకు ఫోన్ చేసావు, అక్కడికి ఎవరు చెప్తే వచ్చావని మళ్ళీ నిన్ను కొడతాను మళ్ళీ ఇంకొకసారి, కానీ తల్లి నేను ప్రార్థన చేస్తానమ్మా,
ఇంకేదో చెప్తుంది ఆమె, ఫలానా చోటుకి వెళ్ళిన అక్కడ లాయర్ ఉంటాడు, అది ఇదని చెప్తుంది ఆమె. అయ్యా నేను చేయలేను తల్లి అని చెప్పాను. కొన్ని రోజులు రేపటికి మాకు ఒక రోజున ఫోన్ వచ్చింది. ఒక రోజున ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడు సేవకుల గుడికిలో. అప్పటికి ఈయన 100 పాటలు రాశాడు. ఆయన రాసిన పాటలు ఆయనే పాడగలుగుతారు తప్ప ఎవరు పాడలేరు. ఎందుకంటే ఆయన రాశాడు ఆ పాటలు చాలా వరకు. ఆయన చర్చికి ఆయన పేరే పెట్టుకున్నాడు. చర్చి ముందు పోలీస్ డ్రెస్ వేసి మోకరించిన ఫోటో కూడా పెట్టాడు అని. అట్లా పేరు వద్దులేండి, ఫోటో కూడా పెట్టాడు ఆయన, ప్రార్థనా మందిరం అని. ఒకరోజు నేను రోడ్లో చూస్తున్నాను, రోడ్లో ఒక ఆటో వాడు ఏదో మొత్తానికి వాళ్ళ ఇంటి ముందు పెట్టినట్టున్నాడు. మళ్ళీ పోలీసు స్వభావం బయటకు వచ్చేస్తుంది అక్కడ చూస్తే. ఏంటండి మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటున్నారు వాళ్ళు. ఒకరోజు అండి నేను ఈ మాట చెప్పి ముగించేస్తాను ఆయన గురించి. ఎందుకంటే ఆయన గురించి తప్పుగా చెప్పాలని కాదు, కానీ పక్షిరాజులతోనే సహవాసం చేయాలని నేర్చుకోకపోతే నష్టపోతాం, అది నేను చెప్పాలన్నమాట. ఒకరోజు నేను వెళ్ళాం, ఆయనకి అది బాగలేని తెలిసింది. ప్రేయర్ టీం అందరం కలిసి వెళ్ళాం ప్రార్థన చేయడానికి. ఒకరోజు నా పాస్టర్ గారు చెప్తా ఉంటే మధ్యలో లేచి వెళ్ళిపోయాయంటే. ఏం చెప్పాయంటే ఆయన, ఒక పెద్ద ఆయన వాక్యం చెప్తా, పాటలు పాడేవాళ్ళు వెనకాల వ్యభిచార ఆత్మ ఉంటుంది కనుక మరి దావీదు జీవితం కూడా మనం చూస్తాం అని చెప్పినప్పుడు ఈయన కోపం వచ్చేసింది. ఎందుకంటే అప్పటికి ఆయన 100 పాటలు రాసేసి ఉన్నాడు. అదేంటండి పాటలు పాడడానికి వ్యభిచారాత్మ? ఏమో ఒక దైవజనుడు చెప్పాడు, అది ఎంతవరకు నిజమో ఆలోచన చేయాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. నిజమైతే తీసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాల్సిన విషయాలను సరి చేసుకోవాలి. అయితే ఆయన లేచి వచ్చేసాడు. నాకు తెలిసింది తర్వాత అప్పుడప్పుడు నాకు వాకింగ్లో కనపడేవాడు పొద్దున సాయంకాలం. అయ్యగారు మీకు ఎంత వయసు అని చెప్పేవాడు. 65 వచ్చినాయండి, షుగర్ ఉందంటే షుగర్ గీగర్ అంతా ఇరిచేస్తున్నానండి అనేవాడు. 2 పూటలు వాకింగ్ చేస్తున్నానండి అనేవాడు ఆయన. అలాంటి ఆయన ఒక రోజున మంచం మీద ఉన్నాడు. వెళ్తే కాలు ఫ్రాక్చర్ అయింది. అందరం వెళ్ళాం, ప్రార్థన చేస్తున్నాం. వచ్చేస్తా ఉంటే ఆ గుమ్మం దాకా వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మ చెప్తుంది నాకు, వెళ్ళి ఒకసారి మళ్ళీ మాట్లాడాను. అందరూ వెళ్ళిపోయినా ఒకసారి వెనక్కి వెళ్ళాను. మళ్ళీ అంకుల్ మీరు ఏమైనా సరి చేసుకోవాల్సిన విషయాలు అంటే సరి చేసుకోండి, దేవునికి లోబడవలసిన విషయాలంటే లోబడండి అంకులు, దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు. సరేనా అన్నాడు. మీరు నమ్మని ప్రేమిరా, ఒక వారం రోజులైనా ప్రభు తీసుకున్నాడు సడన్గా ఆయన్ని. ఆ తర్వాత మరి ఈ రోజున అక్కడ మందిరం లేదు, పరిచర్య లేదు, బోర్డు కూడా లేదనుకున్నాను. ఆ పరిచర్య గురించి చాలా గందరగోళం. అంటే నేను గమనించింది ఏంటంటే ఆయనకి సహవాసం అంటే ఇష్టం ఉండదు, ఎవరు చెప్పిన మాట వినడు, ఆయనకి తెలిసిందే భక్తి అనుకుంటాడు, ఆయనకి తోచిందే చేస్తాడు, సరి చేసుకోవడానికి ఇష్టపడాడు. దానివల్ల ఆయనకు మేలు జరిగిందంటే ఏ మేలు జరగలేదు ప్రియరా. ఈ వాక్యం బోధిస్తున్నప్పుడు నాకు కూడా, నేను కూడా సరి చేసుకోవాలి నేను, అదే నాకు ఆశీర్వాదం. నేను కూడా ఏ విషయం దేవునికి లోబడవలసిన విషయం లోబడాలి, అదే నాకు ఆశీర్వాదం. దిద్దుబాటు చేసుకోవాల్సిన విషయాలు దిద్దుబాటు చేసుకోవాలి. ఏమండి రాయలసీమలో నిన్న అక్కడ నీళ్లు దొరకమంటే రోజుకి ఒకసారి స్నానం చేస్తున్నారండి. మనం 2 సార్లు స్నానం చేస్తాం, మన మంచోడు. అలాగే వాక్యం అనే సబ్బు చేత, యేసు రక్తము చేత కదా, వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలి. అందుకే ఈ ఉజ్జీవ కూడికలు. హల్లెలూయా హల్లెలూయా. పక్షిరాజులతోనే సహవాసం చేస్తుంది ప్రియరా. దేవుడు సంఘాన్ని చీకటిలో నుండి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎక్లీషియా అని అన్న అర్థం అంటే కాండం. దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, పాపంలో నుండి నీతిలోనికి దేవుడు మనం తీసుకుని వచ్చాడు. దుర్మార్గంలో నుండి దేవుడు సన్మార్గంలోనికి మనం దేవుడు తీసుకుని వచ్చాడు. కనుక ఇంకా చీకటితో మనం పొత్తు చేయకూడదు. దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడవాలి. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఏ పాస్టర్ హూ ఈజ్ నాట్ ప్రేయింగ్ హీ ఈజ్ ప్లేయింగ్ విత్ ద చర్చ్ అన్నాడు. ఇది సేవకులకైతే ప్రార్థించని ఒక విశ్వాసి సంఘంతో ఆటలాడుతున్నట్టేనంట. అంటే దేవుడితో ఆటలాడినట్టేగా. ప్రార్థించని ఒక దైవజనుడు కూడా సంఘంతో ఆటలాడినట్టే. ఏమండి ఆటలాడదాం అనుకున్నారు, హోఫ్నీ ఫినెహాస్ ఊరుకున్నాడు దేవుడు? ఊరుకలా. నాదాబు అబీహు ఆటలాడదాం అనుకున్నారు, ఊరుకున్నాడు దేవుడు? అమ్మా చెప్పరేంటి, మా కొంచెం సహాయం చేయండి, కొంతమంది పెద్దవాళ్ళు అలసిపోయినట్టున్నారు, నేను ముగించేస్తాను. అననీయ సప్ఫీరా అబద్ధం ఆడదాం అనుకున్నారు, అది కూడా ఒక ఆటే. చాలామంది చాలా అబద్ధాలు చెప్తుంటారు దైవ సేవకుల దగ్గరికి వచ్చి. నాకు కూడా చాలాసార్లు తెలుసు నాకు చెప్తుంది అబద్ధమేనని. నాకు కూడా ఉన్నారు అలాంటి బిడ్డలు.
కానీ తండ్రిని కదా నేను, నా పిల్లలు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు నాకు తెలుసు. వాళ్ళు నష్టపోవడం ఇష్టం లేదు కనుక గద్దించి వదిలిపెట్టేస్తాను. అదే పేతురులాగా కోప్పడితే మళ్ళీ కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రార్థించే కదా ఉన్నతమైన ఆత్మీయ అనుభవం అంటే ఏంటి తెలుసా పిల్లలు? ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ఒక పక్షికి కదా 2 రెక్కలు ఉంటాయి కదా, ఒక రెక్కతో ఏదో ఎగరగలదు ఏ పక్షి అయినా. మీరు చూడండి, క్యాట్బాల్తో కొడితే ఒక రెక్క దెబ్బ తగిలింది, అక్కడే గిరగిర తిరిగి పడిపోద్ది. 2 రెక్కలున్న పక్షి ఎగురుతుంది బాగా. ఒక రెక్క ప్రార్థనా జీవితం అయితే ఒక రెక్క వాక్య ధ్యానం. అమ్మా వింటున్నారా? వినాలి. ఒకసారికి నిద్ర వస్తున్నాను గట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అమ్మా చాలామంది నిద్రపోతున్నారు కదా. మరి చూడండి, ప్రార్థనా జీవితం అంటే దేవునితో సహవాసం చేసే అనుభవం. ప్రార్థన అంటే దేవునితో ఫ్రెండ్షిప్ అండి. చాలామంది తెలియదు ఈ విషయం. దేవునితో సహవాసం చేయటం. పాలు యాంచికి దేవుడు అన్నాడంట, నా కుమారుడా. ఆయనకి ప్రారంభ దినాల్లో పరిచయం లేదు, తర్వాత లక్షల మందిని దేవుడు ఇచ్చాడు. ప్రభువా నీ సేవ చేస్తున్నాను కదా, నన్ను పిలిచావు కదా ప్రభువా, ఏంటి నాయన సేవలో ఫలితం లేదంటే, నా కుమారుడా నువ్వు నా సేవ చేస్తున్నా మంచిదే, మరి నాకు పరిచయం ఎప్పుడు చేస్తావు అన్నాడు దేవుడు. ప్రార్థన అంటే ఆయనతో సహవాసం చేయటం. ఇట్ ఈస్ లైక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. నేను చూసిన కొంతమంది తల్లులు ఉన్నారు, వాళ్ళకు ప్రభువు తెలియకపోయినా వాళ్ళకి తెలిసిన భక్తే చేస్తారు వాళ్ళు. నేను గమనించాను, వారిని దేవుడు దీవించడం నేను చూశాను. మీరు గమనించి చూసారు, కొంతమందికి పూనకాలు వస్తాయి కదా, ఇప్పుడు నేను గమనించి చూసారు. వాళ్ళు చూడండి అసలు ఎంత నిష్టగా ఉంటారు, ఎంత శ్రద్ధగా ఉంటారు వాళ్ళు చూడండి అసలు కదండి, ఎంత శుభ్రంగా ఉంటారో చూడండి, ఎంత ఉపవాసాలు అంటే ఎంత దీక్షతో ఉంటారో చూడండి. మరి దేవుని ఆత్మచేత నింపబడిన మనం, దేవుని ఆత్మచేత నింపబడాలనుకునే మనం ఇంకెంత నిష్టగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముస్లిం స్నేహితులు ఉన్నారు నాకు, ఉపవాసం అంటే వాళ్ళు ఉమ్ము కూడా మింగరండి. ఎంత నిష్ట, గుండెలు బాదుకుంటారు వాళ్ళు. మనం చప్పట్లు కొడతాం కానీ వాళ్ళు భూకంపం వచ్చినటువంటిది కదండి. చప్పట్లు కొట్టడం అసలు ఆరోగ్యానికి మంచిదంట. ఈ మధ్య వాయిద్యాలు వచ్చిన తర్వాత ఎవరు చప్పట్లు కొట్టలే. నీ పాట నువ్వు పాడుకొని, నీ చప్పట్లు నీ ప్యాడ్ నువ్వు కొట్టుకున్నట్టు అయిపోయిందన్నమాట. పూర్వకాలం అయితే వాయిద్యాలు ఉండేవి కాదు, మైకులు ఉండేవి కాదు, అందరూ పాడేవాళ్ళు, గట్టిగా చప్పట్లు కొట్టేవాళ్ళు. పక్షిరాజు ప్రజల ఉన్నతమైన ఎత్తులది ప్రయాణం చేస్తుంది కనుక ప్రతి దేవుని బిడ్డ వాక్యం చదవడం అంటే ఏంటి ఏమా? దేవుడు మనతో మాట్లాడతారు కదా. మరి ఏదో రోజుగా 3 అధ్యాయాలు చదివేస్తే సంవత్సరానికి అయిపోద్దను, 6 అధ్యాయాలు చదివితే 6 నెలలకి అయిపోద్దను కదా, 10 అధ్యాయాలు చదివితే 3 నెలలకి అయిపోద్దను. చదవటం కాదు, చదివినది ఆచరించాలి. మనం ఆచరిస్తేనే ఆశీర్వాదం. హల్లెలూయా. ఎంత తింటే ఏం ప్రయోజనం అండి? కొంతమందికి అరగదు, ఎంత తిన్నా. ఉపయోగం ఏమన్నా? ఉపయోగమే లేదు. ఎంత వాక్యం చదివినా దాన్ని ఒక్క మాటకు నువ్వు అనుసరించట్లేదని కానీ ఉపయోగం ఏమన్నా? ఏం ఉపయోగం ఉండదు. అనుసరించేవాడిని దేవుడు అలా దీవిస్తాడు. మొదటి కీర్తనలో దివారాత్రమును ధ్యానించేవాడు ధన్యుడు. అంటే మన భాషలో చెప్పండి, అదృష్టవంతుడు. బ్లెస్డ్ ఆర్ దోస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అదృష్టవంతుడు. ఒక్క మాట నువ్వు నేర్చుకున్న ఒక్క మాట అయినా. నేను నా సేవా ప్రారంభంలో అండి నాకు ఎక్కువగా అంటే పాస్టర్ గారు అబ్బాయినా కానీ బలవంతంగా చేసేవాడిని. ఏం చేయమన్నా హృదయపూర్వక నేను చేయటం మొదలుపెట్టింది ఎట్లా అంటే, ఫస్ట్లో నా సేవ ప్రారంభంలో ప్రార్థన అంటే నాకు అప్పుడు ఇది అర్థమైంది. చిన్నప్పుడు నా ప్రార్థన ఎలా ఉంటుందండి అంటే, ప్రభా యేసయ్యా నీకు వందనాలయ్యా, మా మమ్మీని దీవించిన ఆయన, మా డాడీని దీవించిన ఆయన, మా తమ్ముడిని దీవించు, మా అక్కని దీవించిన, నన్ను కూడా దీవించిన ఆయన, యేసునామమున నడుచున్నాం తండ్రి ఆమె. ఎంతసేపు పట్టింది ఇది? 1 నిమిషం కూడా లేదు, 1/2 నిమిషం అయిపోయింది కదా. మరి ఏంట్రా యేసయ్య రాత్రి అంతా ప్రార్థన చేసి అంటే ఎట్లా చేశాడు అనుకున్నాను నేను. మా ఏరియాలో ఆ రోజుల్లో వినాయక చవితి వచ్చినా, క్రిస్మస్ వచ్చినా డబ్బులు పోగు చేసి సాయంకాలం అయితే టీవీ వేసేవాడు, సినిమాలు వేసేవాడు. మా అమ్మ వాళ్ళందరూ పడుకున్నాక నేను సైలెంట్గా బయటకు వచ్చాను. మా ఇల్లు సెంటర్లో అనమాట. బయటకు వచ్చి చూస్తూ ఉంటే ఒక రోజున అదేదో సినిమా అండి, నాకు పేరు గుర్తులేదు కానీ, ఒక అతను వంటి కాలు మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు. ఏమని ఓం 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 అంటున్నాడు. కాసేపు అప్పుడు చీమల పుట్ట వచ్చేసింది దాని మీదకి. ఆ పుట్ట లోపల నుండి ఓం 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 అంటా ఉంటే అయినా సరే ఆ పుట్ట లోపల ఓం ఓం అంటే గబుక్కుని దేవత ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షమైన భక్తుడా, ఏమి మానవుడా, నీకేమి కావాలంటే కోరుకుంటాడు, కోరికలు తీరుతాయి. నాకు ఉండింది అప్పుడు సినిమా నాలెడ్జ్.
ప్రారంభంలోనే. నాకు సరిగ్గా తెలియదు కదా. నేను కూడా ఏం చేశాను, ఓం ఓం అనకూడదు, ఏమనాలి మనం మరి? యేసయ్యా 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 యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, యేసు రక్తమే జయం. నమ్మండి ప్రియమైన, ఇదే నేను చేసిన ప్రార్థన. నా సేవ ప్రారంభంలో తెలియక సేవకి వెళ్ళాను నేను, పార్ట్ టైం ఇంటిగా. అంటే ఒక సంస్థ వాళ్ళు ఏదో అక్కడికి వెళ్తే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చేస్తుందంటే, నాకు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్, అది నేర్చుకుందాం వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళు అన్నారు, బ్రదర్ మీకు వాక్యం చెప్పడం వచ్చా అన్నాడు ఆయన. అదేమన్నా ఒకసారి మీరు చెప్తే రెండోసారి నేను చెప్తానన్నా. అంటే నేనేమనుకున్నానంటే, మా ఇంట్లో టేప్ రికార్డు కొంటే అప్పట్లో కరుణామయుడు సినిమా క్యాసెట్లు 3 ఫ్రీగా ఇచ్చారు. కరుణామయుడు 3 గంటల క్యాసెట్, ఆ డైలాగులన్నీ నాకు కంఠస్థం అనమాట. అయితే నేను అలా అనుకున్నాను, ప్రసంగం అంటే ఒకసారి నీ రెండోసారి చేసేటివి అనుకున్నాను. ప్రసంగం అంటే తర్వాత నాకు అర్థమైంది, ప్రసంగం అంటే ప్రార్థన చేయాలి, దేవుడు ఆలోచన ఇవ్వాలి, దేవుని ఆత్మ నడిపించాలని తర్వాత నాకు అర్థమైంది. కానీ ప్రారంభంలో నేను తెలియక చేసిన ఈ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ప్రియములరా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లోడు అన్నాడు, పుట్టిన పిల్లడు ఏదో మాట్లాడుతూ అంటాడు. వాళ్ళ అమ్మకి అర్థమైపోద్ది వాడు ఎందుకు ఏమంటున్నాడు. వాళ్ళ అమ్మ మురిసిపోతూ ఉంటుంది, వాడు అట్లా మాట్లాడుతూ ఉంటేనే. తాత తాత అంటే తాత ఎంత మురిసిపోతాడు, అది ఒక్క మాటే వచ్చి వాడికి కదా. అత్త అత్త అనగానే కదా, అత్త ఎంత మురిసిపోతూ ఉంటుందో. తాతల గొలుసులు అత్తలు ఇంకే చేసేస్తారు పిల్లలకి. మరి యేసయ్య మనకు వచ్చింది ఆయన మాటలు మాట్లాడితే ఎంత మురిసిపోతాడండి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు కావాల్సింది పరిచయులు అంటే పెద్ద పెద్ద పదాలు వాడేవాళ్ళు కాదు, పసిబిడ్డల్లాగా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనతో సహవాసం. నేను అలా చేస్తూ వెళ్ళి టీంతో సేవకు వెళితే దెయ్యాలు కదిలిపోతాం మొదలుపెట్టినాయండి. అది చూసి ఇంకెక్కువ ప్రార్థన చేయడం ప్రారంభించాం. దెయ్యాలంటే నాకు భయం ఒకప్పుడు, కానీ ఎప్పుడైతే అవి భయపడి పారిపోతున్నాయో, ఓహో యేసయ్య శక్తి ఏదో మనకిస్తున్నాడు రా మనం ప్రార్థనలో ఉంటే అని దేవునితో సహవాసం చేయడం. దేవునితో సహవాసం చేస్తున్నాడని బట్టి ప్రభు నన్ను అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళి, ఎందుకు పనికిరాను నన్ను చెప్తే నన్ను నవ్వుకుంటారు. నేను పాస్ అయినవి తక్కువ, ఫెయిల్ అయిందే ఎక్కువ, చాలా విషయాలు చదువులతో సహా. ఆయన చెప్తే కొంతమందికి ఇవి బలహీనులకు ధైర్యం వస్తుంది, కానీ బలవంతులకి బలహీనం కనపడుతుంది. నేను పాస్ అయింది తక్కువ చాలా విషయాలు, చదువులో కూడా చెప్తున్నాను కదా. ఫెయిల్ అయింది ఎక్కువ, కానీ వెంటనే నా తప్పు నాకు అర్థమైనప్పుడు వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను కనికరించు డాడీ, సారీ డాడీ అంటే ఏం చేస్తారండి ఎంత తప్పు చేసినా? మమ్మీ సారీ మమ్మీ, ఇంకెప్పుడు చేయను మమ్మీ అంటే సారీ అనేదాకా పడతా ఉంటాయి దెబ్బలు కదా. తప్పు అయిపోయింది మమ్మీ, ఇంకెప్పుడు చేయనండి, పడతాయా? అయిపోతాయి దెబ్బలు. నేను నేర్చుకుంది అదే నా జీవితంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులం మనం కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఏమిటంటే మనల్ని పాపం నుండి విడిపించడానికి యేసే మార్గంగా కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసయ్య ఆ జీవాన్ని ఇవ్వడానికి మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ సత్యాన్ని మనకు బోధించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, పక్షిరాజులతోనే సహవాసం చేస్తుంది. ఒకసారి మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో ఒకసారి పరిచయం చేసుకుందామా? మన వాక్య ధ్యానం, ఎన్నో వాక్యాలు వింటాం మనం కదా. కొన్ని ఎక్కడ పండి అంట విత్తనాలు, రాతి నేలలో, కొన్ని త్రోవ పక్కన, కొన్ని ముళ్ళ పొదల్లో, కొన్ని ఏమో పడంగానే కదండి. ఈరోజు జరిగేదండి, వాక్యం వింటాం, మళ్ళీ బయటికి వెళ్ళంగానే అని వెంటనే సైతాన్ని తీసుకెళ్ళిపోతాం. ఏదో మాట వినపడుద్ది మనకి, ఏదో చూస్తాం, కాసేపు ఫోన్లో విన్న వాక్యం అంతా ఎగిరిపోయా కదా. ఇలా దొంగిలిస్తున్నప్పుడు అది, కానీ విన్న వాక్యం ఒక్కటైనా మన జీవితం జ్ఞాపకం ఉంచుకొని మనం అనుసరిస్తే ప్రజండరా ఎలా దీవిస్తున్నాడు దేవుడు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చేయనదంతయు దుష్టులలాగునుండక గాలి చెదరగొట్టు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను కదా. ఇంకో మాట ఉంది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. హల్లెలూయా. మీ అందరికి ఒక సీక్రెట్ చెప్పాలనుకున్నా, ₹1,00,00,000 మాట. దేవుని పిల్లలుగా మనందరిని దేవుడు 15 సంవత్సరాలు పరీక్షిస్తారు. అమ్మా పెళ్ళైన వాళ్ళు కూడా చెప్తున్నాను ఈ మాట, పెళ్ళి కాని వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకోండి మీరు. 15 సంవత్సరాలు పరీక్షిస్తాడు దేవుడు. బైబిల్ అంతా చూడండి మీరు,
ఆ 15 సంవత్సరాలు నువ్వు నమ్మకంగా, ఒకవేళ తెలిసి తెలియక పొరపాటు చేసిన దావీదులాగాను కదా. బైబిల్ భక్తులు చూస్తాం, తప్పు చేయని భక్తుడు ఎవరు లేరు. బైబిల్ భక్తులందరి బలహీనతలు బలం 2 రాయించాడు దేవుడు. అబ్రహాంలాగా ఒకసారి అబద్ధాలు ఆడవచ్చు కానీ మన బలహీనతను మనం తెలుసుకొని వెంటనే ప్రభువా నన్ను క్షమించాయంటే మీ నమ్మకత్వాన్ని, మన నమ్మకత్వాన్ని దేవుడు చూసి, మన తండ్రి కదా ఆయన, నా బిడ్డ ఇంతేలేరా అని అనుకుంటాడు. నీ నమ్మకత్వానికి తగినట్లుగా నువ్వు 5 హ్యాండిల్ చేయగలవు అనుకుంటే 5 ఇస్తాడు దేవుడు. 2 హ్యాండిల్ చేయగలవు అంటే 2 ఇస్తాడు దేవుడు. లేదు నీలో అసలు ఆ నమ్మకత్వం లేకపోయినా ఒకటన్నా ఇస్తాడు దేవుడు. ఇస్తాడు, ఒక అవకాశం ఇస్తాడు దేవుడు నీకు మరలా ఆయన యొక్క మెప్పు పొందడం కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లలంగా ఇది ఫెలోషిప్. ఈగల్ ఫ్లైస్ విత్ ఈగల్స్ అనేది ఇది సహవాసానికి సాదృశ్యంగా ఉంది. మరొక మాట ఏంటంటే, చాలాసార్లు మన ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లలు అప్పుడప్పుడు వెళ్ళి పక్కింటి వాళ్ళు తలుపు తట్టి పరిగెత్తుకుంటూ వస్తారు చూసారు. చాలామంది ప్రార్థనలు ఎట్లా చేస్తున్నారంటే, ముఖ్యంగా పెద్దవాళ్ళు కొంతమంది, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, ఏమనుకోవద్దు తల్లి మీరందరూ. కొంతమంది ఇప్పుడు ఈ మధ్య చాలామంది పెద్దవాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారు. ఒకప్పుడు టీవీలు ఉండేవి కదా ఇంట్లో. సాయంకాలం అయితే వీధిలో వెళ్తూ ఉంటే కుటుంబ ప్రార్థన పాటలను పడేయంట. ఇప్పుడు చాలామంది ప్రార్థన ఎప్పుడు చేస్తున్నారంటే, బ్రేక్ వస్తుంది చూసారా, సీరియల్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్, యాడ్ వస్తుంది చూసారా, యాడ్ అంటే మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూసారా, అట్లా చేసుకుని ముగించేస్తున్నారు చాలామంది. ఒకప్పుడు కళలు దర్శనాలు వచ్చే చాలామంది దేవుని పిల్లలకి తెల్లారేటప్పుడు కుటుంబ ప్రార్థనలో నీతో దేవుడు మాట్లాడా అని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు కుటుంబ ప్రార్థనలు లేవు, మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పడుకునేప్పుడు కూడా మనం పడుకునేప్పుడు ఫోన్తోనే పడుకుంటున్నాం. ఈ రోజుల్లో పడుకునే వాళ్ళు చాలామంది. దేవునితో సహవాసం చేసేవాళ్ళు తక్కువైపోయారు ప్రియులారా. అయితే నువ్వు పక్షిరాజువా కాకువా పిచ్చుకో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా మనకి ఏది అవసరమైన దేవుడు ఇస్తాడు. ఆయనతో మనం మాట్లాడడమే కాదు, వినటం కూడా నేర్చుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడడం, మరి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినటం కూడా నేర్చుకోవాలి. అలా ప్రార్థించిన తర్వాత కాసేపు నువ్వు మౌనంగా ఉంటే ఆయన నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. వాక్యం చదువుతూ ఉంటే నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఒక రోజున మరి ఒక దైవజనుడు, ఆయన పేరు నేను చెప్పట్లేదు, చెప్తే కొంతమందికి ఇష్టం ఉండట్లేదు. నేను కర్నూలు వెళ్ళాను, ఆ దైవజనుడి పేరు చెప్తాను. ఆయన పేరు చెప్పకండి సార్, ఆయన వల్ల మాకు చాలా నష్టం జరిగింది ఇక్కడ అంటున్నారు అక్కడ సేవకులు. అందుకే నేను పేరు చెప్పట్లేదు, ఎందుకంటే కొంతమంది సేవకుల్ని గౌరవించి ఉంటారు, కొంతమంది సేవకులు బాధపడే వాళ్ళు ఉంటారు. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకంటే చిన్న పరిచయం దేవుడు దీవిస్తున్నాడు, ఆ సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రభువుని అడిగాడంట ఆయన. ప్రభు ఆయనకి చెప్పాడు, ఇదిగో ఈ పట్టణంలో నీకు పెద్ద సంఘాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడంట దేవుడు. అనుకుని, ప్రభువా నేను మందిరం కట్టాలయ్యా, 2 ఎకరాల స్థలం అయినాయన అని అడిగాడంట. అలా పరిచయం చేస్తూ ఉంటే ఇంకా పరిచయం అభివృద్ధి అవుతుంది. ఈ లోపల ఒక చిన్న టీవీ కార్యక్రమం కూడా వాక్యం చెప్పడం ప్రారంభించాడు ఆయన. ప్రారంభించినప్పటికీ ఇంకా పరిచయం పెరిగిపోతుంది. అప్పుడు అన్నాడు, ప్రభువా ఒక 5 ఎకరాలు ఈయన అని అడిగాడంట దేవుడు 5 ఎకరాలు ఇచ్చాడంట. ఇంకా అలా ఒక టీవీ ఛానల్ కదా, సుమారుగా 260 ఛానల్స్లో వాక్యం చెప్పే అవకాశం దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా పరిచయం విస్తరిస్తోందంట. 10 ఎకరాలు ఈయన అన్నాడంట. దేనికి? మందిరం కట్టడానికి. దేవుడు ఇచ్చాడు 10 ఎకరాలు ఆయనకి. ఒకరోజు మధ్యలో యెరూషలేము వెళ్ళాడంట. యెరూషలేము వెళ్ళినప్పుడు యెరూషలేము మందిరం చూసి, ఈ మందిరం చుట్టుకొలత ఎంత అని అడిగాడంట. ఎంత స్థలం ఇదని అడిగాడు. 12 ఎకరాలు అని చెప్పాడు. మళ్ళీ వచ్చి, ప్రభు ఒక్క నిమిషం ఆయన, ఇంకొక 5 ఎకరాలు ఇవ్వు ప్రభు అని అడిగాడు దేవుడు. అదే ఒకే స్థలంలో ఆయనకి దేవుడు 15 ఎకరాలు ఇచ్చాడు దేవుని మందిరం కోసం. హల్లెలూయా. ఆయన ధైర్యంగా చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసండి? FCRI అనేది నాకు అవసరం లేకుండా చేశాడు దేవుడు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక మందిరం కాదు, ఆయన సుమారుగా 15-20 మందిరాలు కట్టాడు ఆయన. కారణం ఆయన సహవాసం దేవునితో. హల్లెలూయా. రహస్యం నేను విన్నది ఏంటంటే, కనీసం ఎంతగా కొన్ని లక్షల మందిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఎంతగా పరిచర్య దీవించబడినా ప్రతిరోజు 3 గంటల దేవునితో సమయం గడపకుండా ఆయన ఇంట్లోంచి బయటికి రాడంట. ఏ దేవుని బిడ్డనైనా చూడండి ప్రియమిరా,
వారి రహస్యం ఒకటే. ఒక తల్లిని గురించి సాక్ష్యం ఉన్నాను నేను. వాళ్ళ బాబు చెప్పాడు నాకు, అన్నా మా నాన్నగారు ఏదో చిన్న ఉద్యోగం చేసుకునేవాడు. మా అమ్మ మందిరానికి వెళ్ళి వచ్చేది. ప్రతిరోజు మా గేదెలు ఉండే పని చేసుకుని శుభ్రంగా బైబిల్ ముందు పెట్టుకుని, చదువు కూడా రాదన్న మా అమ్మకి, అని మోకాళ్ళ మీద ఉండి మా ముగ్గురు కోసం ప్రార్థన చేసేది. మా బిడ్డలకి ముగ్గురు కోసం, ప్రభా నా బిడ్డలకి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు దయచేయి నాయనా అని ప్రార్థన చేసేదన్న మా అమ్మ. దేవుని మహాకృపన్న మా అక్క గవర్నమెంట్ టీచర్. ఈ రోజున మొన్న రైల్వే ఎంప్లాయనా, నేను కూడా చదువుకున్నాను, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానన్నా అని చెప్పాడు. ఆ తల్లి ప్రార్థన ఆ కుటుంబానికి ఎంత మేలు చేసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. ఆయన కూడా ఏం చెప్పాడు తెలుసా? చూడడానికి ఎప్పుడు చాలా అమాయకంగా ఉండేవాడు, కానీ చదువులో చూస్తే ఆయనకి ఫస్ట్ మార్కులు వచ్చాయని, బైబిల్ కాలేజీలో కూడా. ఆయన ఏం చెప్పాడంటే, అన్న మా నాన్నగారు ఉన్నారు, ఇప్పటి నుంచి కాదన్నా 10th క్లాస్ నుంచి కూడా, నా ఎగ్జామ్స్ టైంలో మా నాన్నగారు చర్చికి వెళ్ళిపోయి, నా ఎగ్జామ్ టైం 9 గంటల నుంచి 12 వరకు అయితే ఆ 3 గంటలు లేదా 4 గంటలు మందిరంలో ఉండే ప్రార్థన చేస్తారన్న. ఆ ప్రార్థనే ఈ రోజున నా జీవితంలో ఆశీర్వాదంగా మారిందన్న. ఆయన ఈ రోజున దేవుడు ఆయన ప్రపంచం అంతా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లులారా, ఇలాంటి తల్లిగా మీరుంటే మీ బిడ్డలకి ఎంత దీవెన. తండ్రులారా కదా, ఇలాంటి తండ్రులుగా ఉంటే మీ బిడ్డలకి ఎంత దీవెన. పక్షిరాజులతోనే సహవాసం చేస్తుంది. పక్షిరాజు ఇంకోటి ప్రియులు ఇక్కడ మనం గమనం చూసినట్లయితే, పక్షిరాజు మరి పర్వతాలు ఎలా దాటాలని కంగారు పడదంటది, నదులు ఎలా దాటాలని కంగారు పడదు. కారణం ఏంటంటే దేవుడు దానికి 2 బలమైన రెక్కలనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు, మరి ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. పక్షిరాజు ఎంత ఎత్తులో ప్రయాణం చేస్తుందంటే ప్రియరా, వేటగాడి గురిని మించిన ఎత్తులో ప్రయాణం చేస్తుందంట. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. వేటగాడు చిన్న చిన్న పక్షులను కొట్టగలడు. పక్షిరాజుని కొట్టిన వాళ్ళు ఎవరైనా చూసారా మీరు? అండి, వేటగాడి గురిని మించిన ఎత్తులది ప్రయాణం చేస్తుంది కదా. శత్రువును గురిని మించిన ఎత్తులది ప్రయాణం చేస్తుంది. మన ప్రార్థనా జీవితం అంటే తెలుసా ప్రియరా? అపవాదికి అందనంత ఎత్తైన ఆత్మీయ స్థితిలో మన ప్రార్థనా జీవితం ఉండాలి. హల్లెలూయా. మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలంటే, అపవాదం చూసి భయపడ్డాడు యేసయ్య. వాడు చాలా పరీక్షించాడు, వాడిని గద్దించాడు, వాడికి వాక్యం చెప్పాడు. మనుషుల్లోంచి మాట్లాడుతున్నాడు ఒక రోజున అపవాది. అప్పుడు కూడా సైతానా నా వెనక్కి పో అన్నాడు. ఒకసారి సైతాన్ మనుషుల నుంచి కూడా మాట్లాడతాడు అపవాది. ఆ గ్రహించుకునే ఆత్మీయ జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. శరీర సంబంధంగా పరీక్షించాడు యేసయ్యని, ఆత్మ సంబంధంగా పరీక్షించాడు యేసయ్యని కదా. ఆకలితో పరీక్షించాడు, లోకాశయం చూపించాడు, నీకు ఈ స్థానాన్ని ఇస్తానని చెప్పాడు. అపవాది యొక్క యుక్తిని గమనించి వాడిని వెంటనే వాక్యంతోనే గద్దించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు ప్రియమైన శత్రువు గురిని మించిన ఎత్తులో అది ప్రయాణం చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు యొక్క దృష్టి భూ సంబంధమైన వాటి మీదే ఉంది. దావీదు యొక్క ఆత్మీయ స్థితి భూ సంబంధమైన వాటి మీదే ఉంది కనుకనే ప్రియములరా, ఒక్క దినానే తాను 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఆత్మీయ స్థితిని, 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న సాక్ష్యాన్ని, 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న దేవుని ఆశీర్వాదాన్ని, భూ సంబంధమైన వాటి మీద తన దృష్టిని నిలపడాన్ని బట్టి ప్రియములరా కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ప్రియమిట్లరా, భూ సంబంధమైన వాటి వైపు మనం చూస్తున్నప్పుడు లోకంలో ప్రియమిట్లరా మనం పడిపోయే ప్రమాదం ఉంటుంది. అక్కడ మనం చూస్తాం కదా, దేవుడు మరి దావీదుకి ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్టయితే, దావీదు సింహాసనాన్ని ఇశ్రాయేలు మీద దేవుడు సదాకాలం నింపాలనుకున్నాడు. అపవాది ఎంత ప్రయత్నం చేశాడంటే, దావీదు బిడ్డలని దావీదు మాట వినకుండా చేశాడు. దావీదు చేసిన దానికంటే భయంకరమైన పాపస్థితిలో తన బిడ్డలు ఉండినట్లుగా చేశాడు. దావీదు పరస్త్రీని చూస్తే దావీదు బిడ్డలు సొంత సహోదరినే కదా చెడ్డ దృష్టితో చూసే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు.
దావీదు ప్రాణం తీయడానికే ప్రయత్నం చేశారు ఎవరికి? తన బిడ్డలు. దావీదు యొక్క మనం చూస్తాం, ఇంకా వాక్యం చూస్తే దావీదు చూస్తుండగానే ఒకడు దావీదు మంచం ఎక్కినట్లుగా చూస్తాం. దావీదు యొక్క కుమారుడు ఒకడు. ఆయన దావీదు దేవుని ఎదుట దేవుని దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు కార్చి, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఆ ఒక్క విషయం తప్ప మరి ఏ పాపం చేయలేదు గనక, దావీదు దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు గనక, దేవుని మందిరం కట్టాలి, దేవుని రాజ్యం కట్టాలనే ఒక మంచి ఆలోచన కలిగిన వాడు గనక దేవుడు దావీదు పట్ల శాశ్వతమైన కృపను చూపించి, దావీదు బిడ్డలందరూ దావీదు మాట వినలేదు కానీ, దావీదా నేనే నీ కడుపున పుడతానయ్యా అని దావీదు కుమారుడిగా యేసయ్య ఈ లోకంలో ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిందను తొలగించడం కొరకు, ఆ కీడును తొలగించడం కొరకు, ఆ శాపాన్ని కొట్టివేయడం కొరకు యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. ప్రేమరా, పేతురు కూడా కదా, పేతురు దృష్టి అలల మీద ఉన్నప్పుడు చూస్తున్న అలలను చూసి భయపడ్డాడు కదా. విశ్వాస ప్రయాణంలో సగం దూరం బాగానే వెళ్ళాడు పేతురు. అసలు ఎవరు రమ్మన్నారు ఆయన్ని? యేసయ్య నీళ్ళ మీద నడుస్తుంటే ఆయనకేమనిపించింది? ప్రభువా నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడిచే శక్తి నాకు ఇస్తావా అన్నాడు. అంటే యేసయ్యతో సమానంగా అవ్వాలనుకున్నాడేమో మొత్తానికి. అది ఏమనుకున్నాడు కానీ సగం దూరం బాగానే నేను అనుకుంటాను, యేసు రక్తమే జయం, యేసయ్య స్తోత్రం స్తోత్రం అంటే నడిచాడు సగం దూరం. కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత ఏం గుర్తొస్తున్నాయి పేతురికి? అలలు గుర్తొస్తున్నాయి. అలలు బాగా చిన్నప్పటి నుంచి వస్తున్నాయి. అలలు అంటే భయమా పేతురికి? సముద్రం అంటే భయమా? అసలు యేసయ్యకి ఎక్కడ దొరికాడు పేతురు? సముద్రం దగ్గరే కదా. కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత అంతకుముందు మాట్లాడిన మాటలన్నీ గుర్తొచ్చినాయి. ఆ పడవలో ఉన్నవాళ్ళు కదా, ఏం మాట్లాడారు? అన్నా ఇలాంటి గాలివానలో ఎంతోమంది చనిపోయారన్నా, వారిలో ఎవరో దయ్యమై వస్తున్నారన్నా అన్నారు కదా, భూతమై వస్తున్నారన్నా. అప్పటికి సగం దూరం వెళ్ళిన తర్వాత దేవుడైతే పర్లేదు కానీ దెయ్యమై గట్టిగా నన్ను పట్టుకుంటే అనుకున్నాడేమో తెలియలా. ఈత వచ్చిన వాడు కూడా చేతగాని వాడిగా అయిపోయాడు కదా. లోకాన్ని చూసి భయపడినప్పుడు మన దృష్టి కదా లోకం మీద ఉన్నప్పుడు, లోకం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? చేతగాని వారిగా చేస్తుంది. మన విశ్వాసాన్ని పూర్తిగా మనల్ని దొంగిలిస్తుంది. లోక సంబంధమైన మాటల మీద మన చెవులు పెట్టినప్పుడు, మన మనసు పెట్టినప్పుడు, మన దృష్టి పెట్టినప్పుడు ప్రేమరా విశ్వాసాన్ని కోల్పోతాం. చేత అయిన వాళ్ళని కూడా అపవాది చేతగాని వాడిగా చేసేస్తాడు. ప్రియమిడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. తత్సంతల్లో ఉంచండి, ఇక్కడ మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలం ఒక మాట మనం నేర్చుకున్నా, అది విలువైన మాట. ప్రియమిడా, పక్షిరాజును చూసి దేవుడు మనకి పాఠం నేర్పిస్తున్నాడు. పక్షిరాజు అది ఉన్నతమైన ఎత్తులది ప్రయాణం చేస్తుంది. ఉన్నతమైన ఆత్మీయ అనుభవం మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరలా నువ్వు ఉజ్జీవింపబడాలంటే ఒకటే మార్గం. ఎన్నున్నా ఏమున్నా ప్రభువు లేకపోతే అంతా సున్నా అండి. మనకెన్నో తలాంతులు ఉండొచ్చు కదా, కావలసినవన్నీ మనకు ఉండొచ్చు, కానీ ప్రభువు లేకపోతే ప్రయోజనం ఏంటి? అక్కడ ప్రభు మన గృహంలో లేకపోతే, ప్రభు మన హృదయంలో లేకపోతే, ప్రభు మన పరిచయం లేకపోతే ప్రయోజనం ఏంటి? ఫలితం శూన్యం. ప్రియమిడరా, అందుకే ప్రభు ఈ ఉదయకాల సమయంలో మరలా మనం ఉజ్జీవింపబడాలంటే, నూతన బలం మనం పొందాలంటే, అలాగ పరిగెత్తే వారంగా మనం ఉండాలంటే, సొమ్మసిల్లక నడిచిపోయే వారంగా మనం ఉండాలంటే, అలసట వచ్చేస్తుందా? సొమ్మసిల్లిపోతున్నావా ప్రియమిడా? నీరసించిపోతున్నావా? శరీరం సహకరించట్లేదా? ఆత్మీయంగా బలహీనమైన స్థితిలో ఉన్నట్లుగా అనిపిస్తుందా నీ అనుభవం, నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం? ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో నీతో మాట్లాడుతున్నాడు ప్రియమిడా, నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఉన్నతమైన ఆత్మీయ అనుభవం నువ్వు కలిగి ఉండాలని మరలా దేవుడు కోరుకుంటున్నాడు. పడిపోయిన బలిపీఠ మరలా నువ్వు కట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమిడా, పక్షిరాజు అది ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది, కానీ కదా పక్షుల గుంపులో ఉన్న పిచ్చుకలతో, కాకులతో అది సహవాసం చేయదు. నీ సహవాసం ఎలా ఉంది ప్రియమిడా? ఆత్మీయులతోనేనా? ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు? దేవునితోనేనా?
లోక సంబంధమైన వాటితోనా? పక్షికి 2 బలమైన రెక్కలు ఉన్నట్లుగా ప్రార్థన, వాక్య ధ్యానం అనే 2 రెక్కలు మనం కలిగి ఉండాలి. పక్షిరాజులతోనే ప్రయాణం చేస్తుంది. విశ్వాసితోనే, భక్తి కలిగిన వారితోనే, ప్రార్థనాపరులతోనే, సేవకులతోనే సహవాసం కలిగి ఉండాలి. ప్రియములారా, ఆత్మీయులతోనే సహవాసం కలిగి ఉండాలి. నీకు ఏం అవసరం అడుగు, దేవుడు ఇస్తాడు. అది ఎలా ఇస్తాడు నీకు అనవసరం. ఆయన అన్నాడు కదా, అడుగుము జనమును నీకు స్వాస్యముగాను భూమిని దిగంతం వరకు సొత్తుగా ఇస్తున్నాడు దేవుడు. ఆ దైవజనుడికి ఇచ్చినవాడు దేవుడే కదా. ఏమంటే ఆయనకి 15 ఎకరాలు ఇస్తే మనకి 15 సెంట్లు ఇవ్వడా దేవుడు? ఒక 100 గజాలు దేవుడు మనకి ఇవ్వడా? నేను నా జీవితంలో కూడా దేవుడిని ఇలాగే అడిగాను ప్రియములారా. ఏమీ లేనప్పుడు విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు నాకు కావలసినవన్నీ ఇచ్చాడు. దేవుడు స్థలాలు ఇచ్చాడు, దేవుడు మందిరాలు ఇచ్చాడు, దేవుడు వాహనాలు ఇచ్చాడు, దేవుడు వస్తువులు ఇచ్చాడు, దేవుడు ఆత్మలు ఇచ్చాడు, దేవుడు సహకారం ఇచ్చాడు, దేవుడు పరిచారకులు ఇచ్చాడు. దేవుడు ఇస్తాడు. ఆయన అడగమంటున్నాడు కదా, అడుగుము జనమును నీకు స్వాస్యముగాను భూమిని దిగంతం వరకు సొత్తుగా ఇస్తానంటున్నాడు ఆయన. అవి ఒట్టి మాటలు కాదండి, వాక్యం ఇది. వాక్యం అంటే ఆయన మాటలు ఇవి. ఆయన ఆత్మ ప్రేరణ చేత దైవజనులు రాసిన మాటలు, దైవజనుల చేత దేవుడు రాయించిన మాటలు ఇవి, పరిశుద్ధాత్మ రాయించిన మాటలు ఇవి. అతి దినాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ దినాల్లో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ పక్షిరాజు శత్రువు గురిని మించి ప్రయాణం చేస్తుంది. ప్రతిదానికి చిన్న వాటికి నువ్వు పడిపోతున్నావా అంటే నీ ఆత్మీయ స్థితి ఉన్నతంగా లేదు. శత్రువు గురిని మించిన ఎత్తులో నీ ఆత్మీయ ప్రయాణం ఉండాలి. ప్రియదేవుడా, మనం అందరం బలహీనమేనండి. అపవాది దావీదు ఆశీర్వాదాన్ని దొంగిలిద్దామని చూచినట్లుగా పేతురుని దేవుడు బండ మీద తన సంఘానికి పునాదిగా దేవుడు చేద్దామనుకున్నాడు కదా. పేతురు ఆశీర్వాదాన్ని దొంగిలిద్దామని చూచినట్లుగా అపవాది ఈ దినాల్లో కూడా అనేక సందర్భాల్లో మన పట్ల దేవునికి కలిగిన ప్రణాళికలను మనం తప్పిద్దామని చూస్తున్నాడు. వాడు నువ్వు మెలకువగా ఉంటే, నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడితే, దావీదు వల్ల నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడితే, పేతురు వల్లే మనం పశ్చాత్తాపడడానికి ఇష్టపడితే, మరలా మన కుటుంబాన్ని కట్టడానికి, మరలా మన ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి, మరలా మన పరిచరణని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇక వాక్యపు వెలుగులో మన జీవితాలు మనం సరి చేసుకుందాం. ప్రియములారా, ఎవరం పర్ఫెక్ట్ కాదు, అందరం బలహీనమే. ప్రభువు ఒకసారి మనం హెచ్చరిస్తుండగా వాక్యపు వెలుగులో మనం దిద్దుబాటు చేసుకుందాం. దేవుని కృపకు మన జీవితాలు మనం అప్పగించుకుందాం. అమ్మా, నేను దేవుడు ప్రేమిస్తున్నాడు, అందుకే ఈ మాటలకు వినిపిస్తున్నాడు. తమ్ముడు, నువ్వంటే దేవునికి చాలా ఇష్టం, అందుకే ఈ మాటలు ఆయన వినిపిస్తున్నాడు. నిన్ను కూడా అలా దీవించాలనుకున్నాడు ఆయన, నీతో కూడా అలా ఉండాలనుకుంటున్నాడు ఆయన, నీతో ఇలా సహవాసం చేయాలనుకుంటున్నాడు ఆయన. ఈ దేవుని మాట నీకు అర్పిస్తే ప్రియదేవుడా, ఆలస్యం చేయొద్దు. వెంటనే ప్రభువుకి మన జీవితాలు మనం అప్పగించుకుందాం. సారీ డాడీ, తప్పైపోయింది తండ్రి, ఇంకెప్పుడు అలా చేయనయ్యా అని ప్రభువుకి ఇష్టంగా మన జీవితాలు మనం దిద్దుబాటు చేసుకుందాం. దేవుని కృపకు వారసులు అవుదాం. ప్రార్థన చేసుకుందాం.